శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్లయితే, నిరుద్యోగుల మీద నిన్నటి రోజున కాకీలు విరుచుకపడ్డారు. ఏదైతే తమకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి నమ్మబలికి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద మరి ఇక్కడ విషము నూరిపోసినటువంటి ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సాక్షిగా మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి ఏదైతే ప్రకటించిందో, మరి నిరుద్యోగుల ఆగ్రహం పెళ్ళుబికి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే మరి ఇక్కడ వాళ్ళను సముదాయించాల్సిన ప్రభుత్వం ఈరోజు లాఠీలకు పని చెప్పింది. ఏదైతే నిరుద్యోగులను ఆశ పెట్టి మోసపుచ్చి అధికారంలోకి వచ్చిందో అదే నిరుద్యోగులను అణచివేసే కార్యక్రమానికి తెగబడింది. నిన్నటి రోజున అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ ఆ ఏరియాల్లో నిరుద్యోగులు ఏదైతే మరి ఇక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టిందో వాళ్ళందరి మీద కూడా మరి లాఠీలను ప్రయోగించి నిర్దాక్షిణ్యంగా వాళ్ళను అణచివేసే కార్యక్రమానికి తెరలేపింది ప్రభుత్వం. దాంతో వల్ల ఏదైతే ద్వంద్వ నీతికి ఇక్కడ అద్దం పడతా ఉన్నది. మరి ఇక్కడ నిరుద్యోగులకు అశోక్ నగర్ లైబ్రరీ సాక్షిగా రాహుల్ గాంధీ వచ్చి మరి నేను వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి ప్రతి ఏటా మరి ఇక్కడ ఏదైతే ఆ ఖాళీలను నింపుతామని చెప్పిండ్రో ఇప్పటి వరకు ఆ జాబ్ క్యాలెండర్ లేదు, ఖాళీలను నింపి లేదు. మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు లేవు. దాంతో నిరుద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొన్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక చెక్ డ్యాంలు అయితే యథేచ్ఛగా కూల్చివేస్తా ఉన్నారు. ఇక్కడ తనుగుల, అదే విధంగా మంత్రి నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి మరి ఇక్కడ ఏదైతే వాటిని పేల్చేసిరో వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఇప్పుడు సిరిసిల్లలో మరో చెక్ డ్యామ్ను మరి ఇక్కడ ఏదైతే కూల్చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది ఇసుక మాఫియా ఇక్కడ రాజ్యం వెళ్తా ఉన్నది. మరి ఇక్కడ రాక్షస రాజ్యం ఏ విధంగా ఉన్నదో, దోపిడీ రాజ్యం ఏ విధంగా ఉన్నదో తెలంగాణలో దీన్ని బట్టి అర్థమవుతున్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. ఇక మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించి చూసుకున్నట్లయితే, మంత్రి శ్రీధర్ బాబు మరి ఇక్కడ సౌమ్యుడిగా మరి ఇక్కడ ఏదైతే మంతని ఏతర ప్రాంత ప్రజలకు అంటే మంతని నియోజకవర్గాన్ని మినహాయించి మిగతా వాళ్ళందరికీ కూడా సౌమ్యుడిగా, విద్యావేత్తగా మరి ఏ విధంగా అయితే కనబడతాడో మంతనిలో ఆయన నిజస్వరూపం తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. మంతనిలో ఆయన ఏ విధంగా నియంత పాలన సాగిస్తాడు, మంతనిలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తాడు, ఏ విధంగా పోలీసులను వాడుకొని ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి, వాళ్ళ గొంతు నొక్కడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాడు, మరి ఇక్కడ ప్రతిపక్ష పార్టీయే ఉండద్దని చెప్పి విచ్చలవిడిగా మరి ఇక్కడ కేసులు ఏ విధంగా పెట్టిస్తాడు, అధికార దుర్వినియోగం ఏ విధంగా చేస్తాడు అనేది మంతనిలో నరకం అనుభవిస్తున్నటువంటి ప్రజలకు తెలుస్తుంది. కానీ అవి ఏదైతే మంతని ప్రాంతాన్ని దాటొచ్చిన ప్రజలకు, మిగతా ప్రజలకు ఏదైతే మరి ఇక్కడ భ్రమలుండినో శ్రీధర్ బాబు అంటే ఒక మరి ఇక్కడ ఏదైతే సౌమ్యుడని, అదేవిధంగా ప్రజల కోసం పరితపిస్తాడని చెప్పి ఏదైతే మరి ఆ భ్రమలుండినో ఆ భ్రమలు ఒక్కొక్కటిగా తొలగిపోతా ఉన్నాయి. ఆయన నిజ స్వరూపం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెల్లమవుతా ఉన్నది. ఇవాళ మేనిఫెస్టో అనేది 6 గ్యారంటీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పి 420 హామీలను పొందుపరిచి ఇవాళ అలవిగాని హామీలను తెలిసినప్పటికీ కూడా ప్రజలను మరి ఇక్కడ అరచేతిలో వైకుంఠం చూసి నట్టేటా ముంచినటువంటిది మరి కాంగ్రెస్ మేనిఫెస్టోనే. దాన్ని రాసిందే మరి దుద్దిల శ్రీధర్ గారు. మరి ఇక్కడ ఏదైతే మొదటి ఏటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులందరినీ మరి ఇక్కడ మోసం చేసిండు, వాళ్ళందరినీ రెచ్చగొట్టి గత ప్రభుత్వం మీదకి ఉసిగొలిపి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం ప్రకటన చేసిరు, దాని మీద నిరుద్యోగులు ఏ విధంగా బగ్గుమంటా ఉన్నారో అర్థమవుతా ఉన్నది. దాంతో ఇప్పటి వరకు ఆయన మీద మీడియాలో కూడా మాట్లాడడానికి మరి ఇక్కడ ఏదైతే సంశయించే మీడియా ప్రతినిధులు కానీ, యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కానీ ఒక్కొక్కరుగా మరి ఇక్కడ ఏదైతే జూలు విదిలిస్తా ఉన్నారు. ఆయన నిజ స్వరూపం తెలిసింది, మబ్బులు తొలగిపోయినాయి, భ్రమలు తొలగిపోయినాయి. ఇక ఒక్కొక్కరుగా ఆయనను తూర్పార పట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆయన నిజ స్వరూపాన్ని మరి మిగతా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేయడానికి సిగ్గుపడతా ఉన్నారు. అందులో భాగంగా ఇక్కడ లీడర్ అనే మరి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పెట్టింది. సిగ్గులేని శ్రీధర్ బాబు చాతగాది చెప్పడేందుకు అనరాని భాషతో తిడుతున్నారు అని చెప్పి మరి ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని కనుక చూసినట్టయితే, ఇంకో జాతిరత్నం ఇంకో ఆనిముత్యం రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఏమంటుండంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందరికీ సాధ్యం కాదు. ఒక ప్రభుత్వ రంగంలోనే ఎంప్లాయ్మెంట్ అంటే కుదరదు అధ్యక్ష. ఏం కుదురుతుంది? దోచుకుంటూ కుదురుతారా? ఎందుకు మాట్లాడారు మరి? 30 లక్షల మంది విద్యార్థులని వాళ్ళ భవిష్యత్తును ఆగం చేసిండు కేసీఆర్. వాళ్ళు బొందబెట్టిండు. మేము వస్తే సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాటలు ఎవడు మాట్లాడమన్నాడు? సోయి లేదా, మనుషులు గారా, బుద్ధి లేదా, తెలివి లేదా అని విద్యార్థులు అంటా ఉన్నారు. మరి ఆ రోజు కోసం చెప్పాలి, మేము వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం చెప్పు శ్రీధర్ బాబు, సమాధానాలు చెప్పు. తెలివి లేదా, బుద్ధి లేదా, మరి పీకనీకి చెప్పినా అని చెప్పి ఇవాళ
సామాన్య ప్రజానీకం కూడా అడుగుతా ఉన్నారు అని చెప్పి ఆఖరికి యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు నోరు విప్తా ఉన్నారు. నిన్ను నెత్తికెక్కించుకొని మరి మాట్లాడినటువంటి శ్రావ్య ఏదైతే ఓకే టీవీ ఉన్నదో నీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె కూడా ఏం తమ్మునేలు పెట్టిందో చూడు. శ్రీధర్ బాబు నువ్వు ఒక సన్నాసివి, జాబ్ క్యాలెండర్ నీ అబ్బా సొమ్మని దాచుకున్నావా అని చెప్పి మరి ఇక్కడ నీ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రావ్య పెట్టింది. ఇలా ప్రజా సమస్యల మీద గలమెత్తుతా ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా. మరి వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి, అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కంటే ఈ హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ నువ్వు. అవి సాధ్యమా అసాధ్యమా అనేది ఏమాత్రం ఆలోచించకుండా మరి ఖచ్చితంగా మనం అధికారంలోకి రావడమే ధ్యేయం. దానికోసం ఎవరినైనా ముంచాలి, ఎవరినైనా మనం తప్పుదో పట్టియాలి, ఎవరినైనా గత ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టాలి, నోటికి వచ్చిన అబద్ధాలు ఆడాలి, నోటికి వచ్చిన హామీలు ఇవ్వాలి. మరి ఇక్కడ మంత్రులే కదా, నేను వచ్చిన 2 రోజులలోనే ఇసుక లారీలు మూసివేయిస్తా అని చెప్పి 100 లారీలు ఉంటే 1000 లారీలు పెట్టి ఏదైతే దోసుకుపోతానవో, చెక్ డ్యాములు అడ్డం ఉన్నాయని చెప్పి చెక్ డ్యామును కూలబట్టి మరి ఇసుకను దోపిడీకి గురి చేస్తా ఉన్నావో నీ నిజ స్వరూపం ఇవాళ మంత్రి ప్రజలతో పాటు మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరి మబ్బులు తొలగిపోతా ఉన్నాయి. ఖచ్చితంగా మిగతా రాబోయే 3 ఏళ్లలో నీ నిజ స్వరూపం పూర్తిగా తెలిసిపోతుంది. ఏదైతే నీకు రాజకీయంగా పట్టున్నదని మంత్రుల్లో మరి ఇక్కడ నీ కులహంకారంతో విర్రవేగుతూ ఇలా పోలీసులతోటి అక్రమ కేసులతోటి వేధిస్తూ ఇలా ప్రతిపక్షాలను అణచివేయడానికి మరి ఇక్కడ ఏదైతే మీ నాన్న కాలం నుంచి నీ వరకు కూడా ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అణచివేత కార్యక్రమాలు చేస్తా ఉన్నాయో అవన్నీ రాబోయే రోజుల్లో తొలగిపోతే ఖచ్చితంగా నిన్ను చిత్తుగా ఓడియడానికి మంత్రి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే మంతని నియోజకవర్గానికి సంబంధించి మరి రెడ్డిగాన్ల కులస్తులు కాంగ్రెస్ అభ్యర్థి మాయాజాలం అని చెప్పేదైతే చెప్పినామో మరి ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ ఊరుకు సంబంధం లేకుండా రేగొండ నుంచి మరి గాన్లా అనే పేరుతోటి సర్టిఫికేట్ తెచ్చుకొని రెడ్డిగాన్ల అంటే ఓసీ కులం, గాన్లా అంటే బీసీ కులం. మరి రెడ్డిగాన్ల వాళ్ళు రెడ్డిని పక్కకు పెట్టి గాన్ల కులంతో తెచ్చుకున్నారు. అది కూడా ఇప్పుడు సర్టిఫికేట్లు ఇస్తలేరని చెప్పి మరి ఏదైతే ఊరు కాదు మండలం కాదు రేగొండకు పోయి తెచ్చుకొని సర్పంచ్ గా గెలిచిండ్రు. దాని మీద చర్య తీసుకోవడానికి ఇప్పటి వరకు మరి ఇక్కడ శ్రీధర్ బాబు గారు ప్రయత్నం చేయడం లేదు. తోటపల్లి సావిత్రి ఎవరు ఈమె మరి ఇక్కడ మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి ప్రభాకర్ రెడ్డి. మరి ఆ ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వాళ్ళ అత్తమ్మనే అంటే పిల్లనిచ్చిన అత్తనే ఇక్కడ నిలబడ్డది. అంటే వేమూరి ప్రభాకర్ రెడ్డి నిలబడ్డాడు. ఇలా బీసీల హక్కులను దోచుకొని పోవడానికి నీ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ మరి ఇక్కడ ఏదైతే దొంగ సర్టిఫికెట్ తోటి చేసిండు పోనీ మరి అది రెడ్డిగాన్ల కులానికి ఆ సర్టిఫికెట్ ఉన్నదా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మాదేపూర్ సంబంధించిన తహసీల్దారు 2025 మరి జూలైలో ఏదైతే ఎలక్షన్ జరిగింది మరి డిసెంబర్లో జూలైలోనే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కు లెటర్ రాసిండు. ఇక్కడ వీళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా క్యాన్సిల్ చేయండి. రెడ్డిగాన్ల కులస్తులు ఎక్కడెక్కడ ఉన్నారు మరి దీనికి సంబంధించి కాటారం అదే విధంగా మాదేపూర్లలో రెడ్డిగాన్ల కులస్తులందరూ కూడా గాన్ల కులస్తులుగా చెలామణైతూ బీసీల హక్కులను మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ కాల రాస్తా ఉన్నారో వాళ్ళ హక్కులను కొట్టేస్తా ఉన్నారని చెప్పి మరి ఎవరైతే వీళ్ళకు కాంప్లైంట్ ఇచ్చిందో ఆ కాంప్లైంట్ ప్రకారం వీళ్ళ బీసీలకు ఆల్రెడీ మరి మీ సేవ నుంచి తీసుకున్నాడు. 2016 నుంచి సుమారు 13 మంది మాదేపూర్ మండలంలో మరి ఇక్కడ బీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఈ సర్టిఫికెట్లు అన్ని రద్దు చేయమన్నారు. మరి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మొన్న జరిగిన ఎలక్షన్ల సమయంలో రెడ్డిగాన్ల కులస్తులకు సంబంధించిన సర్టిఫికెట్లు క్యాన్సిల్ అయినాయి. రెడ్డిగాన్ల కులస్తులకు గాన్ల కులస్తులను వచ్చినట్టు అయి ఉంటే దాన్ని వెరిఫికేషన్ కు పంపించాలి అని చెప్పి ఏమాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా ఇవాళ రెడ్డిగాన్ల కులస్తులను మరి బీసీ కింద మీరు ఏదైతే యాక్సెప్ట్ చేసిందో ఇవాళ 3 వ్యక్తులు మరి ఇక్కడ మాదేపూర్ నుంచి 2, కాటారం నుంచి 1 మరి 3 కులస్తులు 3 కూడా ఇక్కడ విజయం సాధించి బీసీలకు అడ్డుకట్ట వేసిన పరిస్థితి. బొమ్మాపూర్ కు సంబంధించి మరి ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి, అదే విధంగా కాటారానికి సంబంధించి కాటారంలో గుండ్రాత్పల్లిలో మరి తోటపల్లి సావిత్రి, అదేవిధంగా కాళేశ్వరంలో మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మరి రెడ్డిగాన్ల కులస్తులు అయి ఉండి ఇలా బీసీలకు సంబంధించిన సీటులు లాగేసుకున్నారు. మరి దీని మీద కలెక్టర్ కు ఫిర్యాదు జరిగింది. ఒక తోటపల్లి సావిత్రి మీద, మిగతా వారి మీద కూడా విచారణ చేయించి వాళ్ళని తక్షణం మరి ఇక్కడ వాళ్ళ సర్పంచ్ పదవి నుంచి దించాల్సిన బాధ్యత ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా శ్రీధర్ బాబు మీద లేదా అని ఒకసారి ఆలోచన చేయాలి. 42% ఇస్తా అన్నావు శ్రీధర్ బాబు, ఇలా బీసీలకు రిజర్వేషన్
ఆ బీసీ డిక్లరేషన్ పేరుతోటి నువ్వు ఏదైతే 6 గ్యారంటీల పేరుతోటి 420 హామీల పేరుతోటి మేనిఫెస్టో రాసి మరి సబ్బండ వర్గాలను ఏ విధంగా అయితే ముంచినవో ఇవాళ బీసీలకు కూడా 42% ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి మోసపుచ్చి ఇవాళ ఆ 42% ఇయ్యలేదు సరికదా, ఇచ్చిన 17-18% నుంచి మరి ఇక్కడ రెడ్డిగాళ్ల కులస్తులు ఇవాళ మరి బీసీల దగ్గర నుంచి వాళ్ళ హక్కులను లాగేసుకొని సర్పంచులుగా మరి ఏదైతే అగ్రకులానికి సంబంధించిన వాళ్ళు ఇలా బీసీ కులం పేరుతోటి సర్పంచులుగా ఎన్నికైతే వాళ్ళ ఎన్నికను రద్దు చేయించాల్సిన బాధ్యతాయుతమైన మంత్రిగా నీ మీద లేదా? ఎందుకు ఇలా కలెక్టర్ ఫిర్యాదు చేసినా కూడా ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? తక్షణం విచారణ చేసి ముగ్గురిని, ఒకవేళ నువ్వు కనుక మరి ఇళ్లను సర్పంచ్ పదవి నుంచి తొలగించడానికి చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా బీసీల నుంచి మరి ఎదురుదారి తప్పదు, బీసీల నుంచి ఉద్యమం తప్పదు ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏదైతే మరి యథారాజ తదా ప్రజ అన్నట్టు ఇక్కడ అగ్రకులానికి సంబంధించిన శ్రీధర్ బాబు నాయకత్వం ఏదైతే వహిస్తా ఉన్నాడో దాంతో బీసీలకు అన్యాయం జరుగుతుంది. అంటే మరి ఖచ్చితంగా చెట్టు మొదలనే నరకాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ శ్రీధర్ బాబునే మరి ఇక్కడ ఏదైతే గద్దెదించినట్టు అయి ఉంటే బీసీలకు ఈ రకమైన అన్యాయం జరగకుండా ఉంటది. కాబట్టి తక్షణం మరి శ్రీధర్ బాబు చర్యలు తీసుకొని ముగ్గురి ఏదైతే సర్పంచ్ పదవులను రద్దు చేయించి తిరిగి ఎలక్షన్ నిర్వహించేలా చర్యలు చేపట్టి మరి వాళ్ళకి అధికారులకు ఆదేశాలు ఇస్తాడా, లేదంటే మరి ఇక్కడ దీన్ని ఏదో జాప్యం చేసుకుంటూ తన మనసులే కదా ఏదైతే ఒక టీఆర్ఎస్ నుంచి ఉన్నాడో ఆయనను కూడా మన వైపే లాగేసుకుందామని చెప్పి ఈ ముగ్గురు కూడా తమ వైపే ఉంటారు. కాబట్టి మరి మెల్లగా జాప్యం చేసుకుంటా వీళ్ళు వాళ్ళే కోర్టుకు పోతారు. కోర్టుకు పోతే 4-5 సంవత్సరాలు నడుస్తుంది. ఆ తర్వాత ఎలాగో వాళ్ళ పదవీ కాలం అయిపోతుందని చూస్తాడా? మరి ఇక్కడ వేచి చూడాలి. ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఏకతాటి దగ్గర రావాలి. బీసీ పరిరక్షణ సమితి ఇవాళ చర్యలు చేపట్టాలి. ఖచ్చితంగా దీనికోసం పోరాటం చేసి బీసీల హక్కులను ఏదైతే కాలరాసిందో ఈ ముగ్గురి దగ్గర వీళ్ళ పదవులు ఊడి మరి ఖచ్చితంగా మళ్ళీ రీఎలక్షన్ నిర్వహించే వరకు కూడా బీసీలందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి. వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురావాల్సిన అవసరం బీసీ సంక్షేమ సంఘం మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా శ్రీధర్ బాబు కనుక దీని మీద చర్యలు చేపట్టకపోతే రాబోయే రోజులలో ఆయనను కూడా బీసీలందరూ కూడా ఖచ్చితంగా ఆయన మీద మరి తిరగబడాల్సిన అవసరం ఉన్నది. బీసీల హక్కులను కాలరాస్తున్న శ్రీధర్ బాబుకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నదని మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో నిరుద్యోగులపై లాఠీ చార్జ్, ఉద్యోగాలు కోరడమే నేరంగా చూస్తున్న రేవంత్ సర్కార్, కొలువులు లేవన్న మంత్రి, కాంగ్రెస్ చేసిన మోసంపై యువత కన్నెర్రా, వరుస ఆందోళనతో దద్దరిల్లిన అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ నుంచి అశోక్ నగర్ చౌరస్తా వరకు నిరుద్యోగుల ర్యాలీ, పోలీసు లాఠీ చార్జీ, పలువురికి గాయాలు, రక్తం కారుతున్న ఈడ్చిపారేసిన పోలీసులు. ఈ విధంగా ఉన్నది పోలీసుల దుశ్చర్యలు ఏ విధంగా ఉన్నాయి. ఆ రోజున ఏం చెప్పిండ్రు, వీళ్లకు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, యూపీఎస్సీ తరహాలో రెగ్యులర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ నమ్మబలికిన మాటలు నిరుద్యోగుల యువత ఉచ్చులో పడ్డారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తర్వాత అసలు కథ మొదలైంది. మరి ఇక్కడ మొట్టమొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ హైదరాబాద్కి వచ్చింది కానీ ఒక్కరోజు కూడా నిరుద్యోగులను కలవడానికి మరి ముందుకు రావడం లేదు. ఎందుకు అని అంటే మరి అది ఎట్లాగూ అమలు కాదు, అది అమలు కాదని తెలిసినా కూడా కావాలని చెప్పి అబద్ధపు హామీని ఇచ్చినాం. ఇవాళ నిరుద్యోగులను కలిసినట్టయితే మరి ఇక్కడ బండారం బయటపడుతుందని చెప్పి నిరుద్యోగులను కలవకుండా తిరుగుతూ ఉంటే ఇక శాసనసభలో మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని. దాంతో ఇవాళ నిరుద్యోగులందరూ కూడా కథం దొక్కిండ్రు. మరి ఆ రోజు ఎందుకు ఇచ్చిన హామీలు ఆ రోజు తెలియదా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వీలు కాదని చెప్పి పీకనీకి ఇచ్చినవా అని చెప్పి బాజాప్తా వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. చేస్తారా ఇది చేస్తారా ఒక మార్కుతో ఏదైతే మీకు జాబ్ మిస్ అవుతుందో ఈ వరదలో మీరు కొట్టుకొని పోవాలని మీ తెలంగాణ ప్రభుత్వం వస్తేనే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మీకు భవిష్యత్ మారుతుంది. అందరి సాక్షిగా సభలో అందరి ముంగట రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అదే నోటిఫికేషన్, అదే 2 లక్షలు ఇవ్వమని అడగడం తప్ప శ్రీధర్ బాబు ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇవ్వలేము, ప్రైవేట్ జాబ్ చూసుకొని అంటావు. నీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి. దావోస్ మీటింగ్ వెళ్ళినావు కదా, తెలంగాణ రైజింగ్ మీటింగ్ పెట్టుకున్నావు కదా, ఎంతో మందికి నువ్వు ప్రైవేట్ జాబ్ ఇప్పించావు. ఇది శ్రీధర్ బాబుకు అసలైన ప్రశ్న ఇక్కడ ఉన్నది. నువ్వు దావోస్కి వెళ్ళి పెట్టుబడుల మీద పెట్టుబడులు తెచ్చినాని, మొదటి సంవత్సరం పోయి 40,000 రెండో సంవత్సరం పోయి 1,80,000 కోట్లని, మొన్నటికి 5 లక్షల కోట్లని ఏదైతే చంద్రబాబు నాయుడు హోటల్లో పనిచేసేటోళ్ళు, ఇడ్లీలు చేసేటోళ్ళు, ఛాయమెటోళ్ళు అందరికీ సూడుపుట్లేసి ఒప్పందాలు చేసుకున్నారో, నువ్వు నిన్న పుట్టిన కంపెనీకి మొన్న పుట్టిన కంపెనీకి వాళ్ళందరితోటి ఒప్పందాలు చేసి ఇలా కాయిదాల మీద ఒప్పందాలు చేసి పెద్ద ఎత్తున కంపెనీలు తరలి వస్తాయని చెప్పి ఫ్యూచర్ సిటీ పేరుతోటి రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించినటువంటి శ్రీధర్ బాబు, అదేవిధంగా రేవంత్ రెడ్డిలు
ఇవాళ ప్రైవేట్ రంగంలో అనేక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఏవి ఉద్యోగాలు? మరి శ్వేతపత్రం అంటే రిలీజ్ అయ్యి దమ్మున్నదా? శ్వేతపత్రం రిలీజ్ చేసే దమ్ము శ్రీధర్ బాబు మళ్ళా పోతారట దావోస్ కు. ఈ మొగోళ్ళు ఇప్పుడు దాకా పోయి తీసుకొచ్చారు ఉద్యోగాలు, మళ్ళా పెట్టుబడులు, ఇప్పుడు మళ్ళా పోయి పెట్టుబడులు తీసుకొస్తారట. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినావు? ఇవాళ నిరుద్యోగులకు మరి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను ఎందుకు హామీ ఇచ్చిండ్రు? ఇవాళ 2 లక్షలు కాదు కదా, కనీసం అందులో 10% 20,000 ఉద్యోగాలన్నీ ఇవ్వగలిగినా ఇలా కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చిన ఏంటి? డిఎస్సి అయితే డిఎస్సికి కొంచెం యాడ్ చేసుడు, అదేవిధంగా ఏదైతే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటే దానికి కొన్ని ఉద్యోగాలు యాడ్ చేసి రీనోటిఫికేషన్లు ఇచ్చి అవన్నీ మేమే ఇచ్చినామని చెప్పడం. అప్పటికే మరి మొత్తం పూర్తిగా నియామక ప్రక్రియ పూర్తిగా నియామక పత్రాలు అందజేసే క్రమంలో మరి ఇక్కడ ఎలక్షన్ కూడా వస్తే అవి ఇచ్చి ఇవన్నీ కూడా మాగలుగుతాయి అని చెప్పుకున్న శ్రీధర్ బాబు. ఏది నీ జాబ్ క్యాలెండరు, ఏది నీ ప్రైవేట్ రంగంలో అయిన ఉద్యోగ అవకాశాలు ఏవి అని చెప్పి ఇలా యువత ప్రశ్నిస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఏం మాట్లాడుతా ఉన్నారు? ఏ విధంగా నిరుద్యోగుల మీద కర్కశంగా లాఠీలు చూపిస్తా ఉన్నారు, మాటలు కూడా ఏం మాట్లాడుతున్నారో చూసినట్టయితే ఈ విధంగా నిరుద్యోగుల మీద దమనకాండ నడుస్తా ఉన్నది. మరి ఇక్కడ హక్కులు అడిగిన కర్మానికి వాళ్లకు ఏదైతే వాళ్ళ దగ్గర పోయి అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర కూర్చొని సెంట్రల్ లైబ్రరీ దగ్గర మరి వాళ్లకు మరి పెద్ద ఎత్తున ఆశలు కల్పించి ఇవాళ పోలీసులతోటి వాళ్ళ ఉద్యమాన్ని, వాళ్ళ నిరసనలను, వారి ధర్నాలను అణచివేసే కార్యక్రమానికి తెగబడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. యాదాద్రి పవర్ఫుల్ సాకారం దిశగా కేసీఆర్ స్వప్నం. వైటీపీఎస్ యూనిట్ 4 సిఓడి సక్సెస్. 72 గంటలు నిర్విరామంగా రన్నింగ్. 800 మెగావాట్ల ప్లాంట్లో నిరాటంకంగా 825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. విద్యుత్ రంగంలో మరో మైలురా. ఇప్పటికే 2 యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 4వ యూనిట్తో 2400 మెగావాట్లకు సిఓడికి సిద్ధంగా. మరో 2 యూనిట్లు 4000 మెగావాట్ల లక్ష్యంతో యాదాద్రి థర్మల్ పవర్ కు శ్రీకారం చుట్టిన కేసీఆర్. ఇదే యాదాద్రి ఇవాళ చూసుకున్నట్టే యాదాద్రి ఆల్రెడీ మరి ఇక్కడ 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతా ఉన్నది. అదేవిధంగా మరో 800 మరి ఇక్కడ ప్రారంభం కాబోతా ఉన్నది. అదేవిధంగా ఇంకా 2 యూనిట్లు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఓవరాల్ గా 4000 మెగావాట్ల యూనిట్ల విద్యుత్ తయారు చేసేటువంటి ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ మీద ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి దాని మీద విచారణ అంటాడు, దాని మీద కమిషన్ వేసి అబాసు పాలైండు. ఇవాళ కేసీఆర్ దూరదృష్టి కనుక లేకపోయి ఉన్నట్టయితే గతంలో ఏదైతే మరి ఇక్కడ సీమాంధ్ర నాయకులు మాట్లాడినరు, మీరు తెలంగాణ కనుక మీరు విడిపోతే మీకు కరెంట్ ఎక్కడ ఉంటుంది, మీ కరెంటు దిగలు బట్టలారేసుకోవడం దాకా దేనికి పనిచేయి, మీకు నీళ్ళు ఎక్కడ నుంచి వస్తాయన్నారు. ఇవాళ నీళ్ళ కోసం మనల్ని అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇవాళ కరెంటును మనం ఏ విధంగా అయితే కరెంట్ ఉత్పత్తిని పెంచుకున్నామో ఆ రకంగా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని చెప్పి మదన పడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇవాళ తెలంగాణను దేశంలో నెంబర్ 1 గా నిలిపిన కేసీఆర్ ఎక్కడ? ఇవాళ తెలంగాణను భ్రష్టు పట్టిస్తున్న రేవంత్ రెడ్డి ఎక్కడ? ఇంకా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాడట. కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేయాలంటే ఇవాళ యాదాద్రి పవర్ ప్లాంట్ మూసేస్తావా, ఇవాళ కట్టిన కలెక్టరేట్లు అన్నింటిని మూసేస్తావా, ఇవాళ కట్టిన ఏదైతే మరి అక్కడ సెక్రటరియట్ మూసేస్తావా, ఇవాళ కట్టినటువంటి ప్రాజెక్టులు అన్నింటినీ కూడా మూసేస్తావా, కాళేశ్వరం ఏదైతే ఒక పిల్లర్ గుంగిందో ఆ పిల్లర్ ను బూచిగా చూపెట్టి ఇలా కాళేశ్వరం సంబంధించిన మిగతా సైకిల్ అంతా ఏదైతే వాడుకుంటా ఉన్నావో ఇవాళ నువ్వు మల్లన్న సాగర్ నుంచి తెస్తాన్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మల్లన్న సాగర్కు నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? ఇక్కడ ఏ విధంగా అయితే నువ్వు మరి ఇక్కడ దరిద్రం మాటలు మాట్లాడుతా ఉన్నావో తెలంగాణ ప్రజానీకం అంతా గమనిస్తా ఉన్నారు. నీ ఏదైతే నీ తుపాకి రామని మాటలు కూడా వింటా ఉన్నారు. నేనే సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసిన అంటే నీ గురువు చంద్రబాబు నాయుడే నీ ఇజ్జత్ తీసిండు. కాబట్టి ఇకనన్నా వాస్తవంలో బతుకు, అబద్ధాలలో బతికి ఇంకా నీకు అబద్ధాలే అలవాటు అయిపోయింది. ఇకనన్నా వాస్తవంలో బతుకు అని చెప్పి తెలంగాణ ప్రజానీకం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ అనే వ్యక్తే లేకపోతే తెలంగాణలో నిజంగా చిమ్మ చీకట్లు అలుముకొని ఉండేయనల్లా ఎలాంటి సందేహం కూడా లేదు. బెంగాల్లో ఈడీ స్ట్రాటజీ చోర్యట. ఏజెన్సీని ముందు పెట్టి కేంద్రం రాజకీయ క్రీడ. నిన్న ప్రత్యర్థులు బ్లాక్ మెయిలింగ్ కు ఈడీ, ఇప్పుడు విపక్షాల వ్యూహాలను కొట్టేయడానికి టీఎంసీ స్ట్రాటజిస్ట్ ఐపాక్ ఆఫీస్ పై దాళ్ళట. మరి బెంగాల్లో ఎమ్మెల్యే ఎన్నికలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఇక్కడ ఐపాక్ సంస్థ స్ట్రాటజీ సంస్థగా పనిచేస్తా ఉన్నది తృణమూల్ కాంగ్రెస్ కు. మీరు ఏ విధంగా పోవాలి, మీ వ్యూహాలు ఏంటి అంటే ఈ పశ్చిమ బెంగాల్లో ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ వర్గం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ మతం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎలాంటి హామీలు ఇవ్వాలి, ఎవరు మన పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు మన పట్ల మరి ఇక్కడ సానుకూలంగా ఉన్నారు అని చెప్పి అవన్నిటిని ఒక మరి ఇక్కడ తయారు చేసింది స్ట్రాటజీ తయారు చేస్తే సంస్థ వాళ్ళ మీద ఈడిందోలిందట కేంద్రం.
ఎందుకనంటే మరి మీరు మనీ లాండరింగ్ అని చెప్పి పెట్టి దానిలో ఉన్నది ఈ డాటా అంతా కలెక్ట్ చేయడానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్నదని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న ఏదైతే హార్డ్ డిస్క్లతో పాటు ఫైల్ అన్ని కూడా బాజాప్తా లాక్కొని వచ్చి ఇలా కేంద్రంతో ఘర్షణకు సిద్ధమైన పరిస్థితిని చూడవచ్చు. కేసీఆర్ అరెస్టుకు సర్కార్ కుట్రలు, కేటీఆర్ హరీష్ ను ఎదుర్కోలేక అక్రమ కేసులు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించే ఎత్తుగడలు, బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు చెప్పాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ ప్రభాకర్ రావు తీవ్ర ఒత్తిడి, మహిళా ఐఏఎస్లకు మంత్రుల వేధింపులు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న రోజున ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినారు. మరి ఆయన కూడా మరి ఏదైతే మాజీ ఐపీఎస్ ఆయన మరి స్వచ్ఛంద పదవి విరమణ చేసి ఇలా రాజకీయాల్లోకి వచ్చిండు. ఇవాళ మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ లను ఇదే విధంగా వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. మరి మీరు ఇదే విధంగా చేస్తే రేపటి రాబోయే రోజులలో ఇదే ఆనవాయితీగా మారుతుంది. ఇవాళ ప్రభాకర్ రావు అనే ఐపీఎస్ ను ఎవరైతే పోలీసులు వేధిస్తా ఉన్నారో, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరైతే వేధిస్తా ఉన్నారో, రేపటి రోజున ప్రభుత్వం మారినాక మీకు అదే గతి పడుతుంది. కాబట్టి మీరు ఏదైతే ప్రభుత్వాలకు అనుకూలంగా కాదు వాస్తవాలకు అనుకూలంగా పనిచేయండి, వేధింపులు మానేయండి. ఇవాళ మహిళా ఐఏఎస్ల పట్ల కూడా మంత్రులు అనుచితంగా మరి వ్యవహరిస్తా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇక్కడ పూర్తిగా పరువు ప్రతిష్ఠ తెలంగాణ పరువు ప్రతిష్టలు దిగజారిపోతా ఉన్నాయని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని కూడా చూడవచ్చు. బాబు కోసమే కమిటీ, పైకి చెప్పేది కహాని మాత్రమే, జల వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ, మునుపెన్నలేనదిగా కేంద్రం హడావిడి, నల్లమల సాగర్పై తెలంగాణను ఒప్పించే కీర్తి ఎజెండాలను ఏపీ తరఫున ఒక్క అంశమే, ఇతర వివాదాలు ట్రిబ్యునల్ అవార్డుతో పరిష్కారం అట. మరి ఇక్కడ జల వివాదాల పరిష్కారానికి కమిటీ వేసినాం. మరి ఏదైతే దీర్ఘకాలికంగా మరి వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలన్నిటికీ పరిష్కారం చూపబోతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తా ఉన్నాడో అదంతా డొల్లా. జల వివాదాల పరిష్కారానికి కాదు, నల్లమల సాగర్కు, బనకచెర్లకు, పోలవరం లింకుకు మరి ఆమోదం కోసం మాత్రమే జల వివాదాలన్నీ కూడా ట్రిబ్యునల్నే పరిష్కరించుకోవాలన్నట. మరి జల వివాదాల ట్రిబ్యునల్లో పరిష్కరించుకోవాలంటే మనం ఎందుకు కమిటీ చేయాలి? ఆ నల్లమల సాగర్ కోసం తక్షణం ఆమోదం పొందాలంటే మరి బ్రిజేష్ ట్రిబ్యునల్ అయితే ఏడాదికి ఏడాది కలుస్తాయి. కాబట్టి మరి కమిటీ వేసి తేల్చుకుందామంటే మనం ఎందుకు ఒప్పుకోవాలి? మనకు రావాల్సిన కృష్ణా వాటాలో ఆ కృష్ణాలో వాటా తేలిన తర్వాత మాత్రమే మనం మన నల్లమల సాగర్ గురించి మాట్లాడాలి కదా. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి పైకి చెప్పేదోటి లోపలోటి, ఆయనకు డొల్లా, ఆయనకు సబ్జెక్టు లేదు, కేవలం మరి బూతు మాటలు చిల్లర భాష తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఇలా తెలంగాణకు తీవ్ర అన్యాయం ఏ విధంగా జరుగుతుందో, ఇలా బాబు కోసం రేవంత్ రెడ్డి ఏ విధంగా సారిగిల పడతా ఉన్నాడో, సీటును కాపాడుకోవడం కోసం బీజేపీ తోటి ఏ విధంగా టచ్ లో ఉన్నాడు అనేది, ఈ జలహత్తులను ఏ విధంగా మరి వాళ్ళకు దారదత్తం చేస్తాడు అనేది ఇక్కడ చూడవచ్చు. మనం ఒక కమిటీ చేస్తే ఇరుపక్షాలకు లాభం ఉండాలి. మరి కేవలం వాళ్ళ లాభం కోసమే, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం మనం ఎందుకు కమిటీ చేయాలనేది ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలారా. భూభారత్ లో బారిస్కామ్, రిజిస్ట్రేషన్లలో చలాన్ల కుంభకోణం, యాదాద్రి కేంద్రంగా స్లాట్ బుకింగ్ నందా, చలాన్ల మార్ఫింగ్ తో స్లాట్లట. హైదరాబాద్ మీ సేవ నిర్వాహకుడే ప్రధాన సూత్రధారి, జనగాంలో భూమి రిజిస్ట్రేషన్ మోసాన్ని గుర్తించిన తహసీల్దార్, అధికారుల ఫిర్యాదుతో అనుమానితులని అదుపులో తీసుకున్న పోలీసులు. భూభారత్ లో అసలు భూభారత్ అనేదే మరి ఇక్కడ పెద్ద స్కామ్ కోసం తయారు చేసింది. ఇవాళ ఏదైతే ధరణి అనేది పర్టికులర్ గా దానికి అన్ని రకాలుగా ఏదైతే మన తాళాలు వేసినట్టు పెట్టి ఉన్నది, ఎవరు కూడా దాన్ని మోసం చేయలేని విధంగా దాన్ని పటిష్టంగా తయారు చేస్తే ఇవాళ మేము భూభారతి తీసుకొని వస్తామని చెప్పి భూభారతిని తీసుకొని వచ్చి అసైన్ ల్యాండ్లను మరి ఇక్కడ ఏదైతే పట్టా ల్యాండ్లుగా మార్చడానికి తమకు అనుకూలకు సంబంధించిన వాళ్లకు భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి ఏదైతే వెసులుబాట్లు కల్పించారో దానిలో ఆఖరికి చాలాన్లు కూడా ఎత్తుకపోతా ఉన్నారట. 9,000 రూపాయల చాలాను కడితే 900 గవర్నమెంట్కి పోయి 8,100 మరి ఇక్కడ ఏదైతే నిర్వాహకుల జేబులకు పోయేంత వెసులుబాట్లు అందులో కల్పించిండు. దీనికి కారణం ఏంటి అని అంటే ఏదైతే భూముల కోసం మరి ఇక్కడ భూములను పట్టాలను అసైన్ పట్టాలుగా అవసరం ఉన్నట్టు ఇష్టారీతిన మార్చుకోవడానికి ఏదైతే వెసులుబాట్లు కల్పించిందో అందులో భాగంగా ఈ చలాన్ల వెసులుబాటు కూడా వాళ్ళకు మీసే వాళ్ళకు దొరికి ఇవాళ దానిలో దోపిడీకి పాల్పడతా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎవడైతే ఈ యాప్ను రూపొందించిండో, ఎవడైతే ధరణి కాదని భూభారతిని తీసుకొని వచ్చిండో, ఇది ఖచ్చితంగా స్కామ్ కోసమే తీసుకొచ్చిందని దీని ద్వారా తేడతెల్లం అయితే ఉన్న పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. మీనాక్షికి ఇదే చివరి మీటింగ్ అట. గురువారం గాంధీ భవన్లో సమావేశమే ఆఖరా. ఈ నెలలో ఆమె తెలంగాణ విడిచి వెళ్తారని ప్రచారం. ఏఐసీసీ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం. రాష్ట్ర రాజకీయాలతో మనోవేదన, హైకమాండ్కి లేక పార్టీ కోసం ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆవేదన. రాజ్యాంగేతర శక్తిగా ముద్ర వేయడంతో మనస్తాపం అని చెప్పి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 మహిళలు వచ్చిండు మనకు. ఏదైతే మరి ఇక్కడ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మరి మొదట ఆమె దీపాదాసు మునిషి, ఆమెను ఏ విధంగా పంపిండ్రు. మళ్ళీ నటరాజన్ ఎవరైతే ఉన్నారో ఈమెను కూడా మీనాక్షి నటరాజన్
చాలా ఏదైతే గాంధీ కుటుంబాలకు విధేయురాలు అని చెప్పి ఏదైతే చెప్పుకున్నారో, ఇవాళ నీ గాంధీ కుటుంబ విధేయురాలైనా ఎవరైనా రేవంత్ రెడ్డి ముందర మీ ఆటలు సాగాయి ఏమన్నా అంటే మరి ఇక్కడ ప్రతిపక్షాలను బూతులు తిట్టడమే కాదు, అధికార పక్షాల మీద కూడా మేము విరుచుకుపడతామని చెప్పి మరి ఆమెను అవమానాలకు మనస్తాపానికి గురి చేసిరట. అందుకే ఆమె వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తా ఉన్నది. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఈసారి 500% రష్యా నుంచి చమురు కొంటే సుంకాల మోత, భారత్ చైనాను కట్టడి చేయడమే లక్ష్యంగా అమెరికా చర్యలు, శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ 2025 బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, బిల్లుపై వచ్చే వారమే అమెరికా కాంగ్రెస్ లో ఓటింగ్, ఆమోదం పొందితే టారిఫ్లు విధించే అధికారం ట్రంప్ కు, రిపబ్లికన్ పార్టీ సెనేటర్ లిండ్సే గ్రాహం వెల్లడి అట. మరి ఇక్కడ ఇప్పటికే 25%, 25 నుంచి 50%, 50 నుంచి 100% పోయి, 100 నుంచి 200% పోయి 500% ఎత్తాడు సుంకాలు. 500% అని అంటే మరి ఇక్కడ 100 రూపాయలు పెట్టి మనం ఏదైనా మనం వస్తువును అమ్మాలనుకుంటే అక్కడ వరకు 600 రూపాయలు అవుతుంది అది. మరి దీంతో ఒక భారతీయులకే నష్టం అనుకుంటున్నా, లేకపోతే ఆయన దేశస్తులకు నష్టం లేదా? మరి దీన్ని బట్టి ఏదైతే పిచ్చోన్ చేతిలో రాయిలాగా మరి ఇష్టం ఉన్నట్టు సుంకాల పేరుతోటి ఇలా రష్యాను కట్టడి చేయడం కోసం, మరి భారత్కు మిత్రపక్షంగా ఉన్న రష్యా భారత్ల మధ్య మరి సత్సంబంధాలను దెబ్బతీయడం కోసం అనేక రకాల ఆంక్షల పేరుతోటి, సుంకాల పేరుతోటి మరి అగ్రరాజ్యాధిపతి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మరి దీనికి కూడా ఏదైతే మిగతా దేశాలన్నీ కూడా మరి వాళ్ళకు తలవకుండా ఆల్టర్నేట్ గా చూసుకోవాల్సిన బాధ్యత మిగతా దేశాల మీద ఉన్నది. అమెరికా ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయకపోతే మరి వెనిజులా మీద ఏ విధంగా అయితే మరి ఇక్కడ దాడి చేసిందో, వాళ్ళ మీద ఏదైతే ఆధిపత్యం చెలాయించిందో మిగతా దేశాలన్నిటి మీద కూడా ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఉపాధిని దెబ్బతీస్తే సాయించాం, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు పోరాటం ఆగదు. ఫిబ్రవరి 3 నుంచి 9 జిల్లాల్లో భారీ బహిరంగ సభలట. మరి ఇక్కడ ఈయనకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈయన బహిరంగ సభలు పెడతాడు. మొన్నటికి మొన్న ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయో మున్సిపాలిటీలల్లా సభలు పెట్టుకుంటూ వేయండు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళా ఉమ్మడి జిల్లాలలో సభలు పెడతారట. ఇప్పుడు గ్రామ పంచాయతీలల్లా సభలు పెట్టి ఇవాళ ఏదైనా అడ్డదారిలో అక్రమంగానైనా ఎక్కువ శాతం మున్సిపాలిటీలు గెలవాలి. మరి ఎప్పుడు గెలవకుండా ఆయన సీటుకు సిల్లువాడే ప్రమాదం ఉన్నది. ఇంకా మరి తుమ్ముతూడిపోయే ముక్కు లాంటి ఆ సీటు మీద కూర్చొని ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఇటు ప్రతిపక్షాన్ని తిట్లదండకంతో కట్టడి చేస్తానా అని చెప్పి అది భ్రమపడుతూ ఇవాళ ప్రజల్లో ఎంత పలసనైతా ఉన్నాడో చూడవచ్చు. ఆ ప్రజల్లో పలసనైన విషయాన్ని మరి బయటపడకుండా ఇవాళ అధికార దుర్వినియోగంతో అయినా కూడా గెలవాలి అని చెప్పి మళ్ళీ అడ్డగోలు హామీలు ఇవ్వడానికి ప్రతి జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయబోతా ఉన్నాడట. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, పురపూర్లోనూ పూర్తి మెజార్టీ రావాలి, మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారట. మంత్రులకు పోయి మాట్లాడి నిధులు తెచ్చేటోళ్ళే ప్రజాప్రతినిధులు ఉండాలి. మరి మంత్రుల నుంచి ఎవరు మాట్లాడతారు? కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకే ఓట్లేయాలని చెప్పాలి. అంటే కాంగ్రెస్ వాళ్ళను మీద ఎన్నుకుంటేనే మేము నిధులు ఇస్తాం, లేకపోతే ఇయ్యమని చెప్పి మరి చెప్పుని అని చెప్పి ఇక్కడ దిగజారి మాటలు. ఇంకా అసలు ముఖ్యమంత్రి హోదా అని అంటే ఆ హోదాను మర్చిపోయి ఎంతకైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని దీని ద్వారా తేడుదనం అవుతా ఉన్నది. ఇక షోరూం వద్ద వాహన రిజిస్ట్రేషన్, స్పీడ్ పోస్ట్ లో నేరుగా ఇంటికి ఆర్సీ కార్డు రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారట. ఇక కొత్తగా కారు కానీ బండి కానీ కొనేటోళ్ళు ఆర్టీ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మనం బండి కొనుగోలు చేస్తామో అక్కడనే దాని ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డైరెక్ట్ ఆర్సీ కార్డు పోస్టులనే ఇంటికి వస్తుందట. ఇక సాదా పరిణామాకు అఫిడవిట్ అక్కర్లేదు. నేల రేపు ఉత్తర్వులు ఇవ్వనున్న సీసీఎల్ఏ మార్గదర్శకాలను సవరించేందుకు కసరత్తు, పెండింగ్ దరఖాస్తులకు ఆటంకం తొలగినట్టే. ఇంతకుముందు ఏదైతే సాదా బయనామాతో ఉన్నదో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి అఫిడవిట్ తీసుకురమ్మన్నారు. మరి ఇప్పుడు అఫిడవిట్ అక్కర్లేదట. దీని ద్వారా ఇంకెన్ని అక్రమాలు జరగబోతా ఉన్నాయో కూడా చూడాలి. ఏ అవకాశం దొరికినా కాంగ్రెస్ మన అందులో ఖచ్చితంగా అవినీతికే పాల్పడుతుంది, స్కామ్కే పాల్పడుతుంది అన్నదల్ల అతిశయోక్తి అయితే లేదు. సంక్రాంతికి టోల్ ఫ్రీ లేదు. హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ మినహాయింపు ఇవ్వలేం మౌఖికంగా స్పష్టం చేసిన కేంద్రం. మరి ఏదైతే ఆంధ్ర ఓటర్లను ఆకట్టుకోవడానికి టోల్ గేట్లకు సంబంధించి మేమే కడతామని ఏదైతే చెప్పారో ఆ టోల్ ఫ్రీకి కేంద్రం ఒప్పుకోలేదట. ఇక మేడారం జాతరకు రండి, ఎర్రవెల్లి వెళ్లి కేసీఆర్ ఆహ్వానించిన మంత్రులు సీతక్క, కొండా సురేఖ, వారిని ఆత్మీయంగా పలకరించి సత్కరించిన మాజీ సీఎం దంపతులు అని చెప్పి మరి నోరు తెరిస్తే బూతులతో విరుచుకుపడే సీతక్క, అదే విధంగా కొండా సురేఖలకు మరి ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళకు సారే సీరే పెట్టి మరి ఆడబిడ్డలాగా చూసి సాగనంపిను. అంటే ఇక్కడ విఘ్నత ఏ విధంగా ఉంటది, ఇక్కడ వీళ్ళ
మరి వీళ్ళ విఘ్నత ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ గారి విఘ్నత ఏ విధంగా ఉన్నదని దీన్ని బట్టి మనకు తెరతెల్లం అయితే ఉన్నది. నిత్యం కేసీఆర్ మీద నోరు వారేసుకునే మరి సీతక్క, అదే విధంగా మరి కొండా సురేఖలను కూడా ఆదరించిన గొప్ప మనస్తత్వం ఇలా కేసీఆర్ గారిది. మరి వాళ్ళు ఫార్మాలిటీగా కార్డు ఇచ్చిపోతే మరి ఆయి చెప్పి బాయ్ చెప్పి పంపించచ్చు. అయినా కూడా ఎవరైనా తెలంగాణ ఆడబిడ్డలందరూ ఆడబిడ్డలే అని చెప్పి ఇలా వారికి సీరే సారాతోటి ఇంటికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకులతో పంపించిన పరిస్థితిని కూడా మనం గమనించాలి. ఇక బెంగాల్లో హైడ్రామా, ఐప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలని చెప్పి ఈడీ సోదాలు ఏదైతే జరుగుతా ఉన్నాయో అక్కడికి డైరెక్ట్ మరి ఇక్కడ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ వచ్చింది. వచ్చి బాగా చెప్తా ఫైల్ లాగేసుకుని ఎవర్రా మా ఫైల్ని పట్టుకపోయేది అని చెప్పి ఇవాళ మీరు ఈడీ పేరుతోటి మా స్ట్రాటజీస్ అంటే మేము ఎన్నికల్లో ఏవైతే ఎత్తులు వేస్తా ఉన్నామో మా ఎత్తులన్నింటినీ తెలుసుకోవడానికి మాకు స్ట్రాటజీ సంస్థగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఆ సంస్థ మీద దాడి చేసి ఆ ఫైల్ తీసుకుపోయి అధికారం మీకే వడిచ్చిండు అని చెప్పి ఫైళ్లను లాగేసుకొని పట్టుకొస్తున్న పరిస్థితి. ఒక మహిళ అయినా కూడా ఇంత వీరోచితంగా ఫైట్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈడీ వర్సెస్ దీది, బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా తనిఖీలను ఈడీ ఆ పేరుతో తృణమూల సమాచారం తీసుకువెళ్లారని మమతా మండిపాటు. ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా అని మరి ఇక్కడ బొగ్గు కుంభకోణం అని చెప్పి మనీ ల్యాండరింగ్ అని చెప్పి మరి పైకి చెప్పే విషయం వేరు. ఇలా తృణమూల్ కాంగ్రెస్ కోసం మీరు ఏమేమి ఏర్పాట్లు చేసిండ్రు అని ఏ విధంగానైనా బెంగాల్లో పాగా వేయాలని చూస్తా ఉన్నది, బెంగాల్లో పట్టు సాధించాలని చూస్తా ఉన్నది బీజేపీ. అందుకే ఈడీని పంపిందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వినిపిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక సర్వ్ వెనుక పెద్ద కుట్రాట, ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు ఒక గుర్తింపు, దాన్ని తీసేసేందుకు భాజపా పన్నాగం మండింది. ఫిబ్రవరి 3 నుంచి 9 ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలు. తొలుత మహబూబ్నగర్ జిల్లాలో 1,00,000 మందితో మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్ ఎవరికిస్తే వారిని ఐక్యంగా గెలిపించండి. ఇక్కడ చూసుకుంటే ఇల్లు ఆస్తి లేని పేదలకు ఓటు ఒక గుర్తింపట. మరి ఇక్కడ ఇల్లు ఆస్తి లేదని చెప్పి ఓటు ఎవరు తీసేస్తారో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ మరి ఏదైతే ఓటర్ల జాబితా సవరణ ఏదైతే ఉన్నదో అందులో భాగంగా దొంగ ఓట్లు అంటే మన భారతదేశంలో పుట్టి పెరగని వాళ్ళు, మన భారతదేశ పౌరసత్వం లేని వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు కల్పించి ఇవాళ ముస్లింలందరినీ కూడా మన లోపలికి వలసవాదులుగా లోపలికి తీసుకొని వాళ్ళే మన దేశ భవిష్యత్తును నిర్ణయించే అటువంటి ఓటు హక్కు వాళ్ళకి కల్పించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ముస్లింలు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే ముస్లిం వర్సెస్ హిందూ లాగా నడుస్తా ఉన్నది. కాబట్టి ఈ ముస్లింలందరూ మనకే ఓట్లేస్తారని కాంగ్రెస్ గుడ్డిగా వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నది. రాబోయే రోజులలో మరి మొత్తం ముస్లిం దేశంగా కూడా పరిణమించే ప్రమాదం ఉన్నది. ఇవాళ బయట దేశస్తులు అమెరికా వెళ్తే అమెరికా నుంచి మరి ఇక్కడ మెడల్ బట్టి గెంటేస్తా ఉన్నారు. మనం ఎందుకు వాళ్ళని ఆదరించాలి ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇవాళ ఓటు హక్కు కల్పించి వాళ్ళేసే ఓట్లతో మేము గద్దెనెక్కుతామని చెప్పి కాంగ్రెస్ ఈ విధంగా వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి పోరాటం చేయడం మరి ఇక్కడ భారతదేశానికి ద్రోహం చేసినట్ట కాదా కూడా ఒకసారి తెలంగాణ ప్రజానీకం ఆలోచన చేయాలి. అసలు కాంగ్రెస్ పోరాటాలు గతంలో చూసినాం. ఏదైతే ప్రభుత్వం విడిపోయిన రోజున, ఏదైతే స్వతంత్రం వచ్చిన రోజున పాకిస్తాన్ భారతదేశం విడిపోయిన రోజున గాంధీ పాకిస్తాన్కు 50 కోట్లు ఇవ్వాలని ధర్నా చేసిందట. మరి ఏదైతే చరిత్ర చదివిన వాళ్ళు చెప్తా ఉంటారు, లేదంటే చరిత్ర పుస్తకాలలో పొందుపరుచున్నది. ఇవాళ గాంధీ మరి భారతదేశం కోసం చేసిండా, మరి ఇక్కడ ముస్లిం కోసం చేసిరా? అదే గాంధీ వారసులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ ముస్లింలకు, బయట దేశస్తులకు ఓట్లు ఖచ్చితంగా కల్పియాలని చెప్పడాన్ని బట్టి చూస్తా ఉంటే ఇవాళ కాంగ్రెస్ ఏ విధంగానైనా గదెనెక్కాలే, అంతే తప్ప భారతదేశ ప్రయోజనాలు మాకు సంబంధం లేదు, మాకు పదవులే ముఖ్యమన్న చందంగా వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజానీకం గమనించి ఖచ్చితంగా కాంగ్రెస్ ను ఏ ఎన్నికల్లోనైనా ఏదైతే ఎంపీ నుంచి మొదలుకుంటే ఇక్కడ సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఏ ఎన్నికలు టాప్ టు బాటం ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ను కనుమరుగు చేస్తేనే భారతదేశం బాగుపడుతుంది. లేదంటే ఈ కాంగ్రెస్ ఎప్పుడూ ఇదే రకంగా మరి దేశద్రోహాల విషయాలకే సపోర్ట్ చేస్తుందని చెప్పి అందరూ గమనించాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.